హనుమాన్ జయంతి సందర్భంగా విశాఖలో కాషాయం రెపరెపలాడింది. హిందువుల్లో ఐక్యత కోసం పిలుపునిచ్చిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. హనుమంతుడి దీక్షా దక్షతలు హిందువులందరికీ అలవడాలని పిలుపునిస్తూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ర్యాలీని ప్రారంభించారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మ్యారియట్ హోటల్ నుంచి వందలాది మంది బైక్లపై బీచ్ రోడ్ లో జరిగే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రకు చేరుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణే జయంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రారంభమైన ఒక అతిపెద్ద భారీ ర్యాలీ ఈరోజు ఎంతో వైభవంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మర్రిపాలెం నుంచి ప్రారంభమైన ర్యాలీని విష్ణుకుమార్ రాజు గారు ప్రారంభించారు. ఆయన అడిగి సార్, మీరు చెప్పండి సార్, ఈ ర్యాలీ ద్వారా మనం ఎలాంటి సంకేతం ఇస్తున్నామో, సనాతన ధర్మ వైభవాన్ని మళ్ళీ ఎలాగా మనం పాదుకొల్పే చర్యల్లో అంత ముందుగా హిందువులందరినీ కూడా ఒక ఐక్యత ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది విశాఖపట్నంలో బీచ్ రోడ్లో ఏదైతే పార్క్ హోటల్ ఉందో అక్కడి నుంచి కాళీమాత టెంపుల్ వరకు అన్ని చోట్ల నుంచి, ఇది నార్త్ నియోజకవర్గంలో ఇప్పుడు మొదలు పెట్టాము, ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి అక్కడ మిగిలిన వాళ్ళని కలుస్తారు. అట్లాగే గాజువాక, అట్లాగే ఈస్ట్, వెస్ట్, ఇంకా పెందుర్తి, ఇంకా ఇతర ప్లేసెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడికి అందరూ కూడా చేరుకుని అక్కడ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవయుతంగా ఉంటుంది. అట్లాగే అందరికీ తెలుసు, ఏదైతే హనుమంతుడి వారిని మనం ప్రార్థిస్తామో వారు మనకిచ్చేది స్ట్రెంగ్త్ని ఇస్తారు, అట్లాగే ధైర్యాన్ని ఇస్తారు, అట్లాగే విజయాన్ని కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పి మన పురాణాల్లో కూడా చెబుతూ ఉండటం జరిగింది. ఈరోజు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనటం అనేది చాలా చాలా సంతోషదాయకము. సంవత్సరానికి కనీసము మనం 2 గంటలు 3 గంటలు మనం వెచ్చించవలసిన అవసరం ఉంది హిందూ ధర్మాన్ని కాపాడటం గురించి. ఎవరికైనా అనారోగ్యం ఉండి వారు కూడా బయట నుంచి అక్కడ బీచ్ రోడ్లో ఆ పేవ్మెంట్స్ మీద కూర్చుని మేము చూస్తామని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది. సో చాలా సంతోషము. హిందూ ధర్మాన్ని మళ్ళీ పరిరక్షించుకోవడానికి పరిరక్షణ అవసరం ఉంది ఇప్పుడు ఈ సమయంలో. కాబట్టి ఆ విధంగా అన్ని పార్టీలతోటి కలిసి చేయటం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని రీతిలో భారీ స్పందన లభించింది. దేనికి సంకేతం? రోజు రోజు కూడా హిందూ ధర్మాన్ని రక్షించడం గురించి ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం వస్తుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకా రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్లో ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాది పృథ్వీరాజ్ గారు ఉన్నారు. సార్, ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తాయి. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సైన్స్కి అతీతంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరేం చెప్పదలుచున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకి? అసలు వాస్తవంగా చూడాలంటే ఇది హిందూ దేశం. హిందూ దేశం చాలా పెద్ద దేశం. ఈ దేశంలో అనేకమైనటువంటి ముక్కలు అయిపోవడం వల్ల, రకరకాల వ్యక్తులు పాలించడం వల్ల ముక్కలైపోయింది. కానీ ఇదేదైతే ఉందో, హిందూ ఆచారాలు కానీ, హిందువుల యొక్క మనుగడ కానీ, హిందూ యొక్క భావతీతానం ఉండేటువంటివి ఇవన్నీను ఈ దేశంలో ముందు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి విదేశాలు కూడాను ఈరోజు పూర్తిగా హిందూ దేశాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాయి. కొన్ని కంట్రీస్ మాత్రం ఏకంగా వేరేగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా కలిసి వచ్చేటువంటి రోజు వచ్చింది. మోడీ గారి వారి యొక్క ప్రాబల్యం, వారి యొక్క పనితనము చూసిన తర్వాత ఈ దేశానికి ఒక దశ నిర్ధారణ జరిగింది. ఆ దీంట్లో భాగంగానే ఈరోజు మేము జరుగుతుండేటువంటి ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలనేటువంటిది నిర్ణయం చేసుకున్నాం. ధన్యవాదాలు. ఇది ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. విశ్వ గురువుగా భారత్ అవతరించే క్షణాలు మరికొద్ది సంవత్సరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే మన ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలు ఉండే పట్టును ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేది దీని ద్వారా చాటి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC అంటే విశాఖపట్నం.